నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. తెలంగాణ రైతుల ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఖండిస్తున్నారని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై ఈ నెల 13న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. కృష్ణానదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవటం కోసం ఎంతవరకైనా పోరాడతామన్నారు. తెలంగాణను సాధించిన స్ఫూర్తితో హక్కులను కాపాడుకుందామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత వైఖరి తెలంగాణ రైతుల సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని నోముల భగత్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మొన్న నిజాలు తెలిపే ప్రయత్నం చేసినాం. ఏదైతే ఇంతవరకు కూడా కేఆర్ఎంబీ ఎన్నిసార్లైనా కానీ ఇటు నాగార్జున సాగర్ కావచ్చు, అటు శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, ఈ రెండు ప్రాజెక్టులని మాకు అప్పచెప్పమంటే మేము అప్పచెప్పే ప్రసక్తే లేదు. మీరు ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా కానీ మేము జనంలోకి వెళ్ళి జనాలకు నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తా కానీ ఈ రెండు ప్రాజెక్టులు మీకు అస్సలు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే కొట్లాడిందో మొత్తంగా పేపర్ల ద్వారా ఏదైతే కేఆర్ఎంబీ తోటి ఇదివరకు జరిగినటువంటి మీటింగ్లలో రికార్డ్ అయినటువంటి మినిట్స్ అన్నిటినీ కూడా పేపర్లో తీసి అవన్నీ కూడా చూపించడం జరిగింది. కానీ మొన్న జరిగినటువంటి కేఆర్ఎంబీ మీటింగ్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని, అటు శ్రీశైలం ప్రాజెక్ట్ని మొత్తంగా కేఆర్ఎంబీకి అప్పచెప్పడాన్ని నిజంగా అప్పచెప్పి కూడా ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఇటు తెలంగాణలో ఉన్నటువంటి రైతులను ఒక్కరి గురించి కూడా ఆలోచించ నీళ్లు నిధులు నియామకాలు అనే అంశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014 నుంచి మొన్నటి వరకు కూడా అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈ తెలంగాణని దేశంలోనే అత్యధికంగా పంట పండించే విధంగా నీరు అందించగలిగి రైతులను ఆదుకున్నటువంటి నాయకుడుగా కేసీఆర్ గారు మొన్నటి వరకు పేరు తెచ్చుకున్న సంగతి మనందరికీ తెలుసు. ఈరోజు నీళ్ళు ఇచ్చి, ఉచిత కరెంట్ ఇచ్చి, రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమంటే కూడా నా కంఠంలో ప్రాణంత వరకు తెలంగాణ రైతుల కోసం నిలబడతా, మోటార్లకు మీటర్లు పెట్టేదే లేదు. ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతన్న నాకు ఒక అన్నలాగా, తమ్ముడులాగా అని చెప్పేసి ఈరోజు కేసీఆర్ గారు మన వెంట ఉన్న సంగతి తెలంగాణలో ఉన్న రైతన్నలందరూ కూడా గమనిస్తున్నారు. కానీ మొన్న ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు ఏర్పాటు చేసిన తర్వాత కేఆర్ఎంబీ సంబంధించి ఏదైతే గతంలో కూడా అంటే మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒకానొక సమయంలో మొన్న జగన్ చేసిన విధంగానే గతంలో కూడా ఒకసారి వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థానిక పోలీసు వాళ్ళని పెట్టి అక్కడ నీళ్లు తీసుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ మన గవర్నర్ దగ్గర, ఉమ్మడి గవర్నర్ ఉండే ఆ గవర్నర్ దగ్గర కూర్చోబెట్టి ఈ రెండింటికి సంబంధించి ఎట్లాంటి విభేదాలు ఉండొద్దని చెప్పేసి టెంపరీగా ఈ కేఆర్ఎంబీని 1 సంవత్సరం పాటు ఉంచుతూ ఆ సంవత్సరం వరకు ఎట్లాంటి సమస్య లేకుండా ఉండడానికి ఒక ఒప్పందం జరిగింది.